ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. ఈరోజు మనము సోరియాసిస్కి ఏ మొక్కలు ఉపయోగించి సోరియాసిస్ వ్యాధిని నిర్మూలించవచ్చు, అసలు సోరియాసిస్ వ్యాధి అంటే ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. సోరియాసిస్ వ్యాధి అంటే ఏం లేదు. సోరియాసిస్ వ్యాధి అనేది మానసిక ఒత్తిడి వల్ల, ఉద్రేకం వల్ల, బాడీలో చేంజెస్ వల్ల వస్తుందన్నమాట. అదేమో అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కాదు. అక్కడక్కడ తెల్లటి ముందు తల్లో వస్తుంది, పొలుసులుగా వస్తుంది, బిళ్ళలుగా వస్తుంది, చెవుల మీద వస్తుంది, చేయుల మీద వస్తుంది, కాళ్ళ మీద వస్తుంది, పొట్ట మీద వస్తుంది, బాడీ మీద వస్తుంది. వచ్చినప్పుడు మందు వాడాలి, లేకపోతే వాడకపోతే బాడీ మొత్తము ప్రాకిపోతుంది అన్నమాట, స్ప్రెడ్ అయిపోతుంది. అది ఒకసారి గీర్నామంటే గీర్తానే ఉండాలి. విపరీతమైన నవ్వు, నెత్తురు వచ్చినా కూడా గీర్తానే ఉంటారు, అంత నవ్వుగా ఉంటుంది. సైకలాజికల్గా అట్లే కృంగిపోతారనమాట సోరియాసిస్ వల్ల. సోరియాసిస్కు మంచి ఆయుర్వేదంలో మంచి మందు ఉందండి, హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెంబర్ 1 దీన్నే కెపారిస్ జైలానికా అంటారు, కెపారిడేసి అంటారు, దీన్నే ముళ్ళ కంప అంటారు. దాని యొక్క రూట్లను తీసుకోవాలి, అంటే వేర్లను తీసుకోవాలి. తర్వాత రెప్పాల యొక్క బాకును కానీ ఆకులను కానీ తీసుకోవాలి. అలాగే చిత్రమూలము ప్లంబాగో జైలానిక అంటారు, ప్లంబాజినేసి అంటారు. దాని యొక్క మూలము అంటే ఏమి, వేర్లను తీసుకోవాలి. అలాగే ఊడుగ యొక్క బార్కును తీసుకోవాలి. ఎలాంజియం సాల్విపోలియం అంటారు, దాని యొక్క బార్కును తీసుకోవాలి, ఊడుగ యొక్క బార్కును. అలాగే దీన్ని స్పైలాంథిస్ అక్యుమెల్లా అంటారు, అక్కల కర్ర అంటారు. దీని యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. దీంతో పాటు పసుపు తీసుకొని వీటినన్నిటిని సమపాళల్లో తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పౌడర్ చేసుకోవాలి. ఇది సోరియాసిస్ పౌడర్. సో దీంట్లో కొద్దిగా కర్పూరము, తర్వాత ఇది వేసి పసుపు వేసి, కస్తూరి పసుపు అంటారు, కుర్కుమ ఆమడ, దాన్ని వేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ సోరియాసిస్ పౌడర్. ఇప్పుడు మీకు కావాల్సినంత పౌడర్ తీసుకొని, వేప నూనె అయితే శ్రేష్టము, వేప నూనె కానీ నువ్వుల నూనెలో కానీ పేస్ట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఎక్కడైతే ఉందో సోరియాసిస్ ఉందో అక్కడ మాత్రమే పూసుకోవాలి. తలలో ఉంటే తలలో, ముఖం మీద ఉంటే మొక్కన, లేకపోతే వీపు మీద ఉంటే వీపు, చేతుల మీద ఉంటే పూసుకోవాలి. ఆ రాత్రి పడుకునే ముందు ఒకసారి పూసుకోవాలి, తెల్లవారితో లేచిన తర్వాత ఒకసారి పూసుకోవాలి, రోజుకు 2 సార్లు పూసుకోవాలి. అలా 20 రోజులు వాడినామంటే కంప్లీట్గా సోరియాసిస్ పోతుంది. ఆ నల్లటి బ్లిస్టర్స్, గొల్లలు ఉన్న అన్నీ కూడా పోతాయి, బిళ్ళలుగా ఉంటుంది, అవన్నీ కూడా పోతాయి. దీనికి ఆహార నియమాలు ఉన్నాయి. ఈ సోరియాసిస్ ఉన్నవాళ్ళు మాంసాహారాన్ని పూర్తిగా మానేయాలి. తర్వాత టెంకాయ, కొబ్బరి, వంకాయ, పచ్చిమిరపకాయలు తినకూడదు. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏ పానీయాలు తాగకూడదు. తర్వాత మజ్జిగ దగ్గర తీసుకోవచ్చు, పెరుగు వాడకూడదు, మజ్జిగ తీసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఆహార నియమాలను పాటిస్తూ ఇది వాడుకున్నారంటే చాలు, ఇది పూర్తిగా మనం సోరియాసిస్ నుంచి బయటపడచ్చు. మనము ఈ మొక్కలన్నీ మనకు మార్కెట్లోనే దొరుకుతాయి, మీరే తీసుకోండి, మీరే కొనుక్కొని తయారు చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. చెప్పాను కదా, ఊడుగా, అక్కల కర్ర, చిత్రమూలము, తర్వాత ఈ రెప్పాల, ఇవన్నీ కూడా సమూలంగా పౌడర్ చేసుకుని ఈ విధంగా చేసుకొని దీన్ని నువ్వుల నూనెలో కానీ వేప నూనె అయితే శ్రేష్టము. ఇలా తయారు చేసుకొని రోజుకు 2 సార్లు, తెల్లారితో ఒకసారి, సాయంత్రం ఒకసారి, రోజుకు 2 సార్లు ఎక్కడైతే ఉందో అక్కడ పూసుకొని ఒక 20 రోజులు వాడడం వల్ల పూర్తిగా ఈ సోరియాసిస్ నుంచి బయటపడవచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి.
చిన్న పిల్లవాడు, ఈ 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్ ఈ బుక్. ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్, ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ బుక్, ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందార, లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా. ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.